ప్రియ యవనుడా, నీవు ఈ రెండు స్థితుల నుంచి ఎంత త్వరగా బయటపడగలిగితే అంత ధన్యుడవు, ధన్యురాలవు. అవేవేంటనగా, ఒకటి టెంప్టేషన్, రెండవదిగా ఫ్రస్ట్రేషన్. ఏంటి టెంప్టేషన్ అనగా, ఆనాడు అవ్వను సర్పము ఆ పండు తినే రీతిగా టెంప్ట్ చేసింది, అనగా శోధించింది. ఈనాడు కూడా దేవుని ఆజ్ఞలను అతిక్రమించడానికి ఈ టెంప్టేషన్సే కారణం. జాగ్రత్త, ఆజ్ఞ అతిక్రమ పాపమైనటువంటి ఆ టెంప్టేషన్ను నువ్వు దూరంగా జీవించడానికి నీకు క్షేమకరం. రెండవదిగా, తన తమ్ముడైనటువంటి హేబేలును చంపడానికి కయ్యూనుకు కలిగినటువంటిది ఫ్రస్ట్రేషన్. దేవుడు హేబేలు యొక్క బలిని స్వీకరించుట ద్వారా, అన్న యొక్క బలిని తిరస్కరించడం ద్వారా ఫ్రస్ట్రేషన్కు లోనై, అనగా కోపోద్రికుడై ఇదిగో వెంటనే తన యొక్క తమ్ముని చంపిన రీతిగా చూస్తూ ఉన్నాం. కాబట్టి సోదరి సహోదరుడా, ఈ రెండు స్థితుల నుంచి నువ్వు బయటపడగలిగినట్లయితే నీవు ధన్యుడు, ధన్యురాలవు.